ಫ್ಯಾನ್ಸ್ ಕೋರ್ಟ್ನಲ್ಲಿ ಇವತ್ತು ತೀರ್ಪು. అర్జీ విచారణ ನಡೆಸಲಿದೆ. నైలాన్ తాడుతో టాటా ఏస్కి వేలాడదీసి క్రూరంగా తలపైన రక్తం వచ్చేలా కొట్టి ఛాతి పైన రేణుకాస్వామి ఛాతి పైన హీరో దర్శన్ నిలబడుకొని బరువంతా వదిలి చంపేశాడు భయ్య. లిటరల్లీ ఇవే కాదు, ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి భయ్య ఈ స్టోరీలో మాత్రము. ఇక ఈ స్టోరీ విషయానికి వచ్చేస్తే దర్శన్ 2024లో ఒక అభిమానాన్ని చంపేశాడు, అది అందరికీ తెలిసిందే. సో అది చాలామంది నమ్మకమైన అతని ఫ్యాన్స్, ఇది మాత్రం వాస్తవం. సో చంపేసిన తర్వాత జైల్లో ఉండి కూడా వచ్చాడు. సో బెయిల్ మీద వచ్చిన తర్వాత అది ఇంకా ట్విస్ట్ అలాగే ఉండిపోయింది. బట్ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. అక్కడ ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నాడో ప్రదోష్, దర్శన్ అనుచరుడు, అతని అయితే పూసగుచ్చినట్లు పోలీసులకైతే వివరాలు చెప్పాడు భయ్య. కథ మొత్తం ఎలా జరిగింది, ఎలా చంపాము, ఎవరు చంపారు, ఎందుకు జరిగింది అనేది క్లియర్ కట్గా చెప్పాడు. చంపిన తర్వాత మేము కథ ఎలా వెళ్ళాము అని కూడా చెప్పాడు అనమాట. సో ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే భయ్యా, ఇతనైతే రేణుకా స్వామిని తీసుకొచ్చారు ఒక డెన్లోకి తీసుకొచ్చేసి ఒక ప్లేస్లోకి. సో ఒక వ్యాన్లో తీసుకొచ్చి దర్శన్కి ఫోన్ చేశారు. దర్శన్ వెంటనే వచ్చిన తర్వాత కుక్కని కొట్టినట్లు కొట్టాడు భయ్య తననైతే పాపం. సో క్రూరంగా రక్తం వచ్చేలాగా కొట్టి తలపైన బ్లడ్ కారడగా కొట్టాడు. దాని తర్వాత ఊరుకున్నాడా, ఒక నైలాన్ తాడు తీసుకొని టాటా ఏస్కి వేలాడదీసి ఇంకా చితకబాదాడు. వెంటనే చితకబాదిన తర్వాత ఒక ఫోన్ కొట్టాడు. ఎవరికి? ఈవిడ ప్రియురాలు పవిత్ర గౌడ్కి ఫోన్ కొట్టేసి నువ్వు వచ్చేయి అనేసి ఈవిడ వచ్చిన తర్వాత ఇక ఒక జేజమ్మలాగా ఇంక విశ్వరూపం దాచి చెప్పుతో కొట్టి ఆ రేణుకాస్వామిని బూతులు తిట్టిపారేసిందనమాట. సో కొట్టడం కూడా జరిగింది, అంతా జరిగింది. సో దీంతో ఇంకా దర్శనం కూడా రెచ్చిపోయి ఇంకా 2 దెబ్బలు ఇంకా ఎక్కువ వేసాడు. ఇంకా అయిపోయింది. ఇక ఎక్కడ చచ్చిపోతాడో అనేసి పాపం నిజంగా అంటే ఎంత దయాగురులు అంటే వీళ్ళు అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చారు భయ్య. ఎంత మంచోళ్ళు భయ్య. సో ఇక్కడ ట్విస్ట్, అన్నం ఇచ్చి మంచినీళ్ళు పెట్టిన తర్వాత ఊరుకోకుండా మళ్ళీ ఆ కట్టేసిన తాడుని విప్పేసి కిందకి పనుకోబెట్టేసి దర్శన్ తన పైన ఛాతి పైన ఎక్కి నిలబడుకుని అలా ఉండిపోయాడు. సో ఆ బరువుని తట్టుకోలేక రేణుకోస్వామి తోసేస్తే మళ్ళీ ఎక్కి మళ్ళీ నిలబడుకొనేసి చంపేశారు భయ్య. దాని తర్వాత ప్రాణాలు వదిలేశాడంట కాసేపు అయిన తర్వాత. లిటరల్లీ ఇంత క్రూరంగా ఒక ఫ్యాన్ని చంపాలా? నాకు తెలియక అడుగుతా, ఇంత క్రూరమా? సో ఇక్కడ అతను చనిపోయిన వెంటనే అసలు వామ్మో ఏం ఇదైపోయింది అనేసి ఇక్కడ చూడండి, దర్శన్ వెంటనే ఈ మర్డర్ కేసుని మీరు సాల్వ్ చేయకపోతే నేను కనీసం కాల్చుకొని చచ్చిపోతా, సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని వాళ్ళని బెదిరిస్తున్నాడు అనమాట, అక్కడ ఉన్న వాళ్ళని అనుచరుల్ని. సో వాళ్ళకి అప్పటికప్పుడు వాళ్ళు ఒక కథ వెళ్ళారంట. సో ఎప్పుడైతే స్టార్టింగ్లో చెప్పారో అదే కథ. సో వాళ్ళేసి మొత్తానికి ఏదో గజిబిజి చేసేసారు. సో మొత్తానికి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. సో మొత్తానికి ఇప్పుడు ప్రదోష్ అనే వ్యక్తి ఇప్పుడు తనకు వాంగ్మూలం ఇచ్చి చెప్పాడనమాట. ఇంకొకటి ఏంటంటే తను కూడా పోలీసులకు పూసకొచ్చినట్లు చెప్పి నేను దర్శనం ఉండే జైల్లో ఉండను, సో నన్ను ప్రత్యేక జైలు అంటే పక్కన ఉన్న సెల్లో అన్న వేయండి, నేను మాత్రం వాళ్ళతో ఉండను అని చెప్పాడనమాట. సో ఇప్పుడు కోర్టు అయితే తుది తీర్పు ఇవ్వబోతుంది దీన్ని బేస్ చేసుకొని అయితే. సో ఇది కనుక కరెక్ట్గా పడితే మాత్రము శిక్ష మాత్రం మామూలు ఉండదు భయ్య. ఉరి శిక్ష లేదంటే 14 ఏళ్ళ జైలు శిక్ష ఖరారు. ఇంకొకటి ఏంటంటే ఈ పవిత్ర గౌడ ఉంది కదా, తన అయితే జైల్లో ఉండిపోయింది. జైల్లో ఆత్మకథ ఏదో రాస్తుందంట భయ్య. సో ఈవిడైతే ఇంకా గొప్ప విధ్వంసరాలు ఏమో అనుకోవాలి. ఈవిడ రాస్తూ ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు బెయిల్ ట్రై చేసిందంట ఈవిడైతే. బట్ కోర్టు మాత్రం అనేసిందంట. ఇంకంతే, ఇంకా బెయిల్ కూడా రాకుండా చేసింది. ఇప్పటివరకు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా నో వచ్చి అనేసింది కోర్టు అయితే. సో లిటరల్లీ ఇలాంటి హీరోలు అవసరమా? ఇలాంటి హీరోలు ఫ్యాన్స్కి అవసరమా? నాకు తెలిసి భయ్యా ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు, కానీ ప్రాణాలు తీసే హీరోలు మాత్రం చచ్చినా లేరు నాకు తెలిసినంత వరకు. వీళ్ళు ప్రాణాలు ఇస్తారా? బొచ్చి ఇవ్వరు ఫ్యాన్స్ కోసం. సో ఇగో ఇలా ప్రాణాలు తీసేస్తారు వీళ్ళవే. ఏంద్రా ఏం సాధిస్తామని నాకు అర్థం కాదు నిజంటే. ఒకటి భయ్యా ఫ్యాన్స్కి అందుకే హీరోని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. సినిమా మీకు హీరో ఇష్టమా? సినిమా బిందాస్గా ఎంజాయ్ చేయండి. 1000 కాదు 2000 పెట్టండి, ఫస్ట్ షో చూసేయండి, మనమో ధూమ్గా ఎంజాయ్ చేయండి అంతే. అక్కడ వరకునే మీ ఎంజాయ్మెంట్, మన ఎంజాయ్మెంట్ అది అంతే. అంతేగాని బ్రహ్మరథాలు పెట్టేసి హత్య చేసిన వాడిని కూడా ఎనికేసుకొని వచ్చేసి వీడియోతో పెద్ద ఎందుకులేండి ఇంకా డెప్త్గా వెళ్ళడం. సో అది భయ్యా సంగతి అయితే. మరి ఇలాంటి కేసులపై, ఇలాంటి దర్శనం కేసుపై మీకు ఎలా అనిపించింది ఇది వింటుంటే? తప్పుడు మన కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఖచ్చితంగా ఒక అభిమానికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటా భయ్యా. ఖచ్చితంగా ఎవరైనా కానీ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి పక్క శిక్ష పడాలి.
మామూలు ఉండదు, గుణపాఠంగా మారాడు. ప్రతి ఒక్క హీరో కూడా గజ్జ గజ్జ వనకాలి ఈసారి ఏదైనా ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మాత్రం. సో ఇది పై సంగతి అయితే. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇతని కేసు? సో ఎంతవరకు వెళ్ళొచ్చు దర్శన్ కేసు అయితే? తప్పకుండా కామెంట్ తెలియజేయండి. ఇంకెందుకు కలిసాం ఒక లైక్ కొట్టు, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసి అలా చెక్కండి మళ్ళీ.